Hello guys, welcome back to our YouTube channel TFI Muchetlu, and here is a non-spoiler review of the movie starring Sharvanand and Rajshekhar garu. అండ్ ఈ మూవీ రివ్యూలోకి వచ్చే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ మూవీ రివ్యూలోకి వచ్చేస్తే మూవీ అయితే నాకు చాలా నచ్చింది భయ్య. కొంచెం కొత్త అటెంప్ట్ అయితే చేశారనిపించింది. దీంట్లో నెగిటివ్స్ కూడా ఉన్నాయని నేను ఒప్పుకుంటాను, బట్ కాన్సెప్చువల్గా అయితే నాకైతే నచ్చింది భయ్య. ఈ రేస్ ట్రాక్లు ఇవన్నీ మనకి ఎక్కుతాయా లేదా అనుకున్నాను, కానీ పర్లేదు ఎక్కాయి. సో ఇదంతా నేను డీప్ రివ్యూలో అయితే చెప్తాను అనమాట. మూవీ స్టోరీ లైన్ వచ్చేసి అయితే శర్వానంద్కి బైక్ రైడింగ్ ఎందుకు ఇష్టము, అండ్ వాళ్ళ ఫాదర్ శర్వానంద్ వాళ్ళ రిలేషన్షిప్, రైడింగ్ ఎందుకు వదిలేస్తాడు, తర్వాత మళ్ళీ రైడింగ్ ఎందుకు చేస్తాడు, తర్వాత లాస్ట్కి గెలుస్తాడా గెలవడా అన్నదే ఈ మూవీ అయితే ఉంటుంది అనమాట. కొంచెం ఈ మూవీ అంతా కొంచెం ఎమోషన్ బేసిస్లో అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఈ మూవీ ముందుకు తీసుకెళ్ళడానికి అయితే 3 కారణాలు. ఒకటి స్టోరీ, ఇంకోటి ఎమోషను, ఇంకోటి వాళ్ళ యాక్టింగ్ అనమాట. సో ఫస్ట్ హాఫ్లో నాకు కొన్ని సీన్స్ అయితే నాకు అంత ఎక్కినట్టు అనిపించలేదు. లైక్ రాజశేఖర్ శర్వానంద్ సీన్స్ కానీ అండ్ రేసింగ్ సీన్స్ కానీ. అంటే మనకి మోటో రేసింగ్ అనేది ఇండియాలో ఎక్కువ అలవాటు లేదు కదా చూడటము, అండ్ దాని ఎలా ఉంటుంది అనేది ఏం తెలియదు కదా. సో ఫస్ట్ 2 రేసింగ్లు అయితే మనకి ఎక్కలేదు. తర్వాత మెల్లమెల్ల స్లో పాయిజన్ లాగా అయితే ఎక్కేస్తుంది అనమాట లాస్ట్కి వచ్చేసరికి మోటో రేసింగ్ కాన్సెప్ట్ అనేది. అండ్ రాజశేఖర్ గారు కొంచెం ఫస్ట్ హాఫ్లో కొంచెం అలా ఉన్నా కూడా సెకండ్ హాఫ్లో యాక్టింగ్ అయితే తిరగదీశారని చెప్పాలి. సెకండ్ హాఫ్ నాకు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఎక్కువ ఎంగేజింగ్ అనిపించింది ఎమోషన్ వైజ్గా. స్టోరీ అయితే స్టార్టింగ్ నుంచి బాగానే ఉంది, ఎక్కడ బోర్ కొట్టకుండా అయితే. సో ఇదైతే నచ్చింది అనమాట. ఇంకా సాంగ్స్ కూడా కొంచెం పర్లేదు, సాంగ్స్ బీజిఎం కూడా. స్టార్టింగ్ మూవీ ఎలా ఉంటుందంటే శర్వానంద్ వాళ్ళ వైఫ్ అండ్ పిల్లాడితో అయితే చాలా హ్యాపీగా ఉంటాడు. వాళ్ళ పిల్లోడికి శర్వానంద్ అంటే చాలా ఇష్టము. ఎందుకు ఇష్టమో కొంచెం కూడా తట్టుకోలేడు అనమాట వాళ్ళ డాడీని ఎవరన్నా ఏమన్నా అంటే. సో ఇది కాన్సెప్చువల్గా అయితే మూవీ. బీజిఎం వైజ్ కూడా కొంచెం పర్లేదు, సాంగ్స్ అయితే నాకు కొంచెం మరీ అంత ఎక్కలేదని చెప్పొచ్చు. సో ఈ మూవీకి ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి అయితే 3 out of 5. సో 1 time వాచబుల్ అని అయితే చెప్తాను నేనైతే, అబవ్ యావరేజ్. ఒకవేళ మీరు ఈ మూవీ చూసిన మీకు ఎలా అనిపించిందో చెప్పండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.